దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క అనుదిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించు, మనము చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట లేవాలి అని. ఏ పరిస్థితి నుంచి మనం లేవాలి, ఎలాంటి స్థితి నుంచి మనం లేవాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మనందరికీ బాగా తెలుసు. యోనా అనేటువంటి భక్తుడు దేవుడు తనను నినివే పట్టణం వెళ్ళినప్పుడు తర్షీషుకెళ్ళడానికి ప్రయత్నం చేసి వాడ ఎక్కి ప్రయాణం చేస్తున్న సమయంలో దేవుడు తన మాట వినని కారణాన్ని బట్టి భయంకరమైన తుఫాను వాడ మీద రేగినప్పుడు, అలలు రేగినప్పుడు, వాడ మునిగిపోయేంత భయంకరమైన పరిస్థితి సంభవించినప్పుడు వెంటనే ఆ వాడలో ఉన్నటువంటి వారందరూ, ప్రయాణికులందరూ కంగారు పడి వారికి ఉన్న సమస్తాన్ని వాడలోనికి నెట్టివేసి, వెంటనే ఇంత భయంకరమైన పరిస్థితి రావడానికి కారణం ఎవరు అని ఆలోచించి చీట్లు వేసినప్పుడు యోనా పేరు వచ్చినప్పుడు, యోనా ఇతడు ఎవరు అని వాడు తెలుసుకునే ప్రయత్నంలో యోనా వాడ అడుగు భాగం ఉన్న అతడు నిద్రిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. అతను నిద్రిస్తున్న సందర్భం వాడ నాయకుడు అతని దగ్గరికి వెళ్ళి, ఓయి నిద్రపోతే నీకేం వచ్చింది? ఇంత భయంకరమైన శ్రమ వస్తే, ఇంత భయంకరమైన పరిస్థితి ఎదురవుతే, బయట పరిస్థితి అంత భయంకరంగా ఉంటే నువ్వు ఎలా నిద్రపోతున్నావు? లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, మనం చావకుండా బ్రతుకుతామేమో, ఆ దేవుడు మనల్ని కనికరిస్తాడేమో అనేటువంటి సందర్భం. అనగా ఇక్కడ పరిస్థితి ఏమో కష్టంగా, ఇబ్బందిగా, వేదనకరంగా, నష్టం జరిగే పరిస్థితిలో, ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటే, ఇక్కడ యోనా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఓడలో. అలా ఎలా ఉండగలుగుతాడు అనేది ఓడ నాయకుడి యొక్క ప్రశ్న. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవ జీవితాల్లో పరిస్థితి ఏదైనా నిద్రపోయే పరిస్థితిలో, ఈ లోకమనే మత్తులో, నిద్రలో చాలామంది యోనా వలె ఉన్నారు. కానీ దేవుడు అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకంటే ఒక కష్టం వచ్చింది, నీకంటే ఒక ఇబ్బంది కలిగింది, నీకంటే ఒక పరిస్థితి ఎదురైంది, వెంటనే నువ్వు ఏం చేయాలంటే లేచి నీ దేవునికి ప్రార్థన చేయాలి అని దేవుడు ఈరోజు నువ్వు లేవాలి. లేచి ప్రార్థన చేసే స్థితిలో నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఉండాలి. ఎందుకు అని అంటే, నీకంటే ఏదైనా సమస్య ఎదురైనా దానికోసం లేచి ప్రార్థన చేయాలి. కష్టం వస్తే దానికోసం లేచి ప్రార్థన చేయాలి. వ్యతిరేకత వస్తే దానికోసం లేచి ప్రార్థన చేయాలి. నీకు ఏదైనా ఇబ్బంది కలిగినా, శోధనలు వచ్చినా, దుష్టుని శోధనలు నీకు ఎదురైనా, నీ కుటుంబాన్ని చుట్టుముట్టినా, ఆ టైంలో నువ్వేం చేయాలి? లేచి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. ఇలాంటి అనుభవాలు ఈరోజు ఎంతమంది కలిగి ఉన్నాం? ఈరోజు మన జీవితంలో ప్రతిరోజు ఉదయమే లేచి మనం ప్రార్థించగలుగుతున్నామా? ప్రతి దినము కూడా మనం ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నామా? ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థించను, మన దేవుని, మనం నమ్ముకున్న దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? రాబోయే విపత్తు, రాబోయే ప్రమాదం, రాబోయే ఆటంకం, రాబోయే పరిస్థితులన్నిటినీ మనం దాటుకుని వెళ్ళాలంటే ఈ లోకంలో, నేటి దినాల్లో, నేటి తరములో మనకి లేచి ప్రార్థించే స్థితి ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి దైవజనునికి కావాలి. అంతేకాని లోక సంబంధమైన నిద్రలోనికి మనం ఎవరం కూడా యోనా వలె వెళ్ళకూడదు. ప్రతి పరిస్థితులు కూడా, అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ సందర్భం అయినా కావచ్చు, ఏ స్థితి అయినా మన జీవితంలో కావచ్చు, ఆ పరిస్థితి మన జీవితంలో వచ్చిందని వెంటనే మనం లేచి ప్రార్థించే ఆ స్థితిని, ఆత్మీయతను మనం కలిగినటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నిజంగా నీకు ఇప్పుడు పరిస్థితిని బట్టి నువ్వు లేచి ప్రార్థించే స్థితి ఉన్నావా? లేకపోతే అలాగే నీకేమీ పట్టనట్టుగా యోనా వలె పరిస్థితి అంత దారుణంగా ఉన్నా, పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకం కుటుంబంలో మారిపోతున్నా, ప్రార్థన చేయలేని, లేవలేని, ప్రార్థించుటకు లేవలేని స్థితి కలిగి ఒక దేవుని నమ్మినటువంటి కుమారుడిగా, కుమార్తెగా నీవు ఉన్నావా? ఆలోచించు. కనుక దేవుని స్థలంలో ప్రతి ఒక్కరూ కూడా నువ్వు లేవాలి. దేనికి? ఏ పరిస్థితుల్లోనైనా లేచి నీ దేవునికి ప్రార్థన చేయడానికి లేచి అనుభవం కలిగి ఉండాలి. అదేవిధంగా ఎందుకు అంటే, మనం చావకుండా బ్రతుకున్నట్లు దేవుడు కనికరిస్తాడేమో అనే విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు. నిజమే, ఈ లోకంలో మనం క్షేమంగా ఉండడానికి లేచి ప్రార్థించాను అందరం కూడా మనము కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ద్వారా దేవుడు ఈరోజు మనందరం కూడా అలాంటి ప్రార్థనకు లేచి అనుభవాలు కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వందనాలు యేసయ్యానికి స్తోత్రం.
ఈరోజు మేము లేచి మేము నమ్మిన నీకు ప్రార్థన చేసే అనుభవాలు ఎవరికైతే లేవో, ఈ కుటుంబానికైతే లేవో, వారందరికీ అనుభవాలు మీరు దయచేసి సహాయం చేసి కృప చూపించి నడిపించమని యేసు నామమున నుండి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.